V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మే 10న సిద్దిపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. వికారాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి భారీ ర్యాలీ. 2 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా. అన్ని రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్న గాలి దుమారం. దుమ్ముధూళితో హెలికాప్టర్ ల్యాండింగ్ కాకపోవడంతో అగ్రనేతల ఇబ్బందులు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 10వ తారీఖున సిద్దిపేటలో బస్సు యాత్ర ముగియనుంది. అదే రోజు సిద్దిపేటలో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మే 10న జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల వట్టి మదనపల్లి నుండి నవాపేట్ వరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలందరూ బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర అది పూర్తిగా చేరికల యాత్రగా సాగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయమని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్న గాలి దుమారం. దుమ్ముధూళితో హెలికాప్టర్ ల్యాండింగ్ కాకపోవడంతో అగ్రనేతలు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో దుమ్ముధూళితో పాటు హెలికాప్టర్ ల్యాండింగ్ కి అవకాశం లేకపోవడంతో ప్రచారానికి వచ్చిన అగ్రనేతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్లో జరగాల్సిన రాహుల్ గాంధీ సభ రద్దు గురించి రాజకీయ వాదోపవాదాలు జరిగాయి. రీసెంట్ గా మంథనిలో టెంట్లు కూలడంతో బీజేపీ నాయకులు ప్రజలు తలో దిక్కుకు పరిగెత్తారు. ఇలా అన్ని పార్టీలకు వాతావరణం సహకరించకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రచారానికి అవాంతరాలు మారాయి. వర్షం రాదు, మనకు ఖచ్చితంగా వర్షం కూడా సహకరిస్తుంది కనుక మనందరి మధ్యలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ వజన్లాల్ శర్మ గారు మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసా శ్రీనివాస్ గారు కొంచెం లెఫ్ట్ తీసుకో కొంచెం చూడ లెఫ్ట్ లేరు వారితో పాటు మన చాలా అవసరమైంది. మరి ముఖ్యమంత్రి గారిని అందరూ ఉద్దేశించి మాట్లాడించుగా కోరుతున్నాను. गौमाता हमारे पार्टी के जिलाध्यक्ष हमारे మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా బుధవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ చౌరస్తా నుండి ముత్తంగి మీదుగా పటాన్చెరు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు రోడ్ షో కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. ఇందుకు తగ్గట్లుగానే భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్ యాత్రలో భాగంగా రేపు 5 గంటలకు పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు, కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేటు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు 5 గంటలకు మైత్రి సర్కిల్ కాడికి, అంబేద్కర్ సర్కిల్ కాడికి 5 గంటలకు బస్సు యాత్ర రాబోతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి యువకులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు అందరూ, ప్రతి ఒక్కరూ, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి కేసీఆర్ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము పటాన్చెరు నియోజకవర్గాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లతోటి అభివృద్ధి జరిగిన సంగతి ప్రజలకు తెలుసు. దాని పూర్తి స్థాయిలో వెంకటరామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్టయితే మనకు కుడిభుజం లాగా పటాన్చెరు నియోజకవర్గాన్ని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేయడంలో మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, అలాగే మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేటర్లను, గ్రామ కమిటీ అధ్యక్షులను, కార్యకర్తలందరినీ, శ్రేయోభిలాషులందరినీ నేను కోరుతూ 5 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షో కార్యక్రమం, బస్ యాత్ర కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ముఖ్య నాయకులతో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, మోదీ పాలనకు యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని వారు తెలిపారు. అక్కడ మోదీ, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డిని ప్రజలు భారీ మెజారిటీతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతుగా బీజేపీ పార్టీ తరఫున మేము గత నెల కూడా కాదు 2 నెలల నుంచి ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ 1 వీక్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా అసలు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మన కాన్స్టిట్యుయెన్సీలో విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపును చూడడము, కాషాయ జెండా ఎగరడము ఖాయమని మేము చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాము. అదే కాన్ఫిడెన్స్తో పనిచేస్తున్నాము. అదే జరుగుతుంది కూడా.
పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు, మేము ఎట్లాగో డిసైడ్ అయినాము, మోడీ గారికే మేము మా ఓట్ అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అదే ఉత్సాహంతో మేము కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు సంగీతారెడ్డి మేడం గారు, మిసెస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కొంతమంది ప్రముఖులను కలుద్దామని వికారాబాద్ పట్టణానికి వచ్చారు. అక్కడ కొంతమంది ఇళ్లలో కలిసాము. ఇంకా కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాలనీస్లో లేడీస్ మీటింగ్స్ 4 కాలనీస్లో ఉన్నాయి. లేడీస్తో కలిసి వాళ్ళు చిట్ చాట్ మాట్లాడి వాళ్ళకి మోడీ గారి పథకాల గురించి, విశ్వేశ్వరరెడ్డి గారి గురించి వివరించి అసలు ఏం జరుగుతుంది బయట అనేది తెలియజేసి, అంతేకాకుండా మొన్నటిదాకా ఉన్న రంజిత్ రెడ్డి గారు ఎంతవరకు అభివృద్ధి చేశారు, వాళ్ళ పనులేంటి, వాళ్ళ పనితనం ఏంటనేది కూడా ఒకసారి మేము వివరిస్తాము. అంతే దాంతోపాటు విశ్వేశ్వరరెడ్డి గారి సేవా కార్యక్రమాలను కూడా వివరించి ప్రజల్ని మోటివేట్ చేద్దామని మేము ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. దాంట్లో భాగంగా సంగీతారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు మేడం కూడా మాట్లాడారు. నమస్కారం. ఈరోజు వికారాబాద్లో మేము ఉన్నాము. చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి గుండెలో మోడీ గారు తప్పకుండా బీజేపీ మన కమలం పువ్వు 100% దానికే వేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. నేను ఈరోజు ఈ టైంలో ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చాలా ధన్యవాదాలు, అప్రిసియేషన్. వాళ్ళేమంటున్నారు, మీరెందుకు థ్యాంక్స్ చెప్తారు అక్క, ఇది మన పార్టీ, మేము గెలుద్దాం, తప్పకుండా గెలుస్తున్నాము అని. ఇంకో మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర పోతే మా ఓట్ మాత్రమే కాదు, మా షాప్లో ఉండే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం, మా ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇదే మాటలు. సిరిసిల్ల వేములవాడలో భారీ వర్షం కురిసింది. బుధవారం వేములవాడలో ప్రధాని మోడీ పర్యటిస్తుండగా సభ ఏర్పాట్లకు బ్రేకులు పడ్డాయి. ఎంపీ బండి సంజయ్ తరపున పట్టణంలోని బైపాస్ రోడ్ భారీ బహిరంగ సభకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. అయితే వర్షం కురియడంతో టెంట్లు, సామాగ్రి చెల్లాచెదురు అవడంతో పాటు సభ ప్రాంగణంలోని భారీగా వర్షం నీరు చేరింది. దీంతో బీజేపీ భారీ బహిరంగ సభకు బ్రేకులు పడినట్లయింది. Jana wala
కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణం రంగరాజుపేట మార్కెట్లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు కాటసాని మేధాశ్రీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ దగ్గర వైసీపీ ఎల్ఈడీ స్క్రీన్ వాహనం ప్రచారం చేస్తుండగా అదే సమయంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి అక్కడకు రావడంతో ఎల్ఈడీ స్క్రీన్ వాహనం అక్కడ ఉండకూడదని టీడీపీ కార్యకర్తలు ఎల్ఈడీ వాహనంకు గల పెన్ డ్రైవ్ ను గుంజుకొని వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ వైసీపీ వర్గీయులకు గాయాలు కావడంతో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మే 10న సిద్దిపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. వికారాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి భారీ ర్యాలీ. 2 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా. అన్ని రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్న గాలి దుమారం. దుమ్ము ధూళితో హెలికాప్టర్ ల్యాండింగ్ కాకపోవడంతో అగ్రనేతల ఇబ్బందులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.